నమస్తే. ఎకరాకి 1,15,000 రూపాయల పెట్టుబడి. తీరా మోసి ఉల్లి రైతుకి కిలో 50 పైసలు దక్కుతుంది. మార్కెట్ ద్వారా మార్కెట్ ద్వారా 1,200 రూపాయలు క్వింటాల్కి ఇప్పిస్తామని చెప్పిన ప్రభుత్వం జాడ కనపడక రైతు ఎతుకుతున్నాడు. గూగుల్లో ఎతుకుతున్నాడు ప్రభుత్వం ఎక్కడుందా అని. ఇది కర్నూలు జిల్లా ఉల్లి రైతుల పరిస్థితి. ఇది ఇలా ఉంటే టమోటా రైతుల పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏం లేదు. ప్రస్తుతం 3 రూపాయలకు చేరుకుంది కిలో. 6 రూపాయలు వస్తే కానీ రైతుకు గిట్టుబాటు కాని పరిస్థితి. ఎందుకు ఉల్లి రైతుల్ని, టమోటా రైతుల్ని వాళ్ళ కడుపు కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి? వాళ్ళ పట్ల ఎందుకు అంత ఉదాసీనత? అసలు రాష్ట్రంలో వ్యవసాయ రంగం మీద ఎందుకు ఇంత అశ్రద్ధ, నిర్లక్ష్యం? వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు రాష్ట్ర వైసీపీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వంగాల భరత్ కుమార్ రెడ్డి గారు. నమస్తే భరత్ కుమార్ రెడ్డి గారు. సో ఇప్పుడు కనుక చూస్తే ఎకరాకి 1,15,000 అండి పెట్టుబడి ఉల్లి రైతు. తీరా మోసి అట్లా కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంటూ మార్కెట్ యార్డ్లోనే వదిలేసి వస్తున్నారు రైతులు. అంటే కనీసం తీసుకెళ్ళిన ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు కూడా వాళ్ళకి రావట్లా. బతకాలా వద్దా? మార్కెట్ ద్వారా ఇస్తామని చెప్పింది ఎంతండి? 1,200. ఒక్కళ్ళకైనా ఇచ్చారా? ఏంటి సార్ అసలు? అంటే సిన్స్ యూఆర్ ఫ్రమ్ దట్ రీజియన్, మీకు తెలుసు ఎక్కువ ఆ పంట గురించి, రైతుల గురించి మీకు తెలుసు. రాష్ట్రంలో ఒక 30,000 ఎకరాలు సాగు జరుగుతుంది ఉల్లి. దాంట్లో మేజర్గా అంటే 90% కర్నూలు జిల్లా జరుగుతుంది. సంవత్సరంలో మొట్టమొదటి పంట కూడా ఉల్లి. ఇప్పుడు సాగు చేసే రైతులు కూడా చాలా చిన్నకారు రైతులు, అంటే కౌలు రైతులు. ఎకరా హైయెస్ట్ సాగు చేశారంటే ఎకరన్నర, 2 ఎకరాలు, అంతకంటే ఉల్లి సాగు చేయలేరు. అలాంటి రైతులు అంటే దాన్నే సంవత్సర ఆధారంగా పెట్టుకొని జీవనం సాగించేటువంటి రైతు మార్కెట్కి వచ్చి ఆత్మహత్యలు చేసుకున్నారు. మొన్న ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించి వచ్చాం మేము. ఎంత ఘోరం అంటే ఆ పెట్టుబడి కోసం భార్య పుస్తలు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి ప్రైవేట్ వడ్డీలకు వ్యవసాయం చేస్తే ఈరోజు మార్కెట్లో దించుకునే పరిస్థితి కూడా లేదు. కొన్ని వందల లారీలు, ట్రాక్టర్లు ఆగిపోయి మార్కెట్ దగ్గర, మీరు మీడియాలో చూస్తుంటారు, వాటిని దించుకునే పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం లేదు. మేము వెళ్ళి ధర్నా చేస్తే సీఎం గారు 1,200కు కొంటామని చెప్పినారు. కానీ నామకే వాస్తిగా అంటే ట్రేడర్స్ దగ్గరే కొని 1,200కు, మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ అదే మార్కెట్ రేట్లో మళ్ళీ వేలం వేస్తున్నారు. రైతు బజార్లకు పంపి, రాష్ట్రం అంతా పంపి అమ్మి రైతును ఆదుకునేటటువంటి కార్యాచరణ వాళ్ళ దగ్గర లేదు. జస్ట్ యాక్టింగ్ చేస్తున్నారు. మీరు మొదటి నుంచి గమనిస్తే బాబు గారు ఎందుకు ఆయనకు వ్యవసాయం దండగానే ఆయన నోటితోనే చెప్పేశాడు. ఆయన మనస్తత్వం కూడా అదే. ఎప్పుడు కూడా రైతు అనే దాన్ని చిన్నచూపు చూస్తాడు. అంటే రైతు అంటే అతని దృష్టిలో చాలా చిన్న వ్యక్తి, అసలు పనికిరాని రాష్ట్రానికి. కానీ ఈ రాష్ట్రం కేవలం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి రాష్ట్రం ఇది. విడిపోయిన తర్వాత ఇండస్ట్రీస్ లేవు. కేవలం వ్యవసాయ ఆధారితంగానే మన రాష్ట్రం నడుస్తుంది. కానీ వ్యవసాయదారుడు అంటే మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రికి లోకువ. ఒక సామెత చెప్తా ఉంటారు, వృద్ధ సింహం పులి కానీ సింహం కానీ. మన పంచతంత్ర కథల్లో వేట శక్తి తగ్గిపోతుంది, వయసు వస్తుంది. వచ్చినప్పుడు ఓ బంగారు కడియం పట్టుకొని నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇది ఇస్తాను అని చెప్పి చెప్తా ఉంటుంది. నేను ఎవరిని చంపను, మారిపోయాను, మీరు నా దగ్గరికి రండి అని ఎవరైతే దగ్గరికి వస్తారో వాళ్ళని తింటూ ఉంటుంది. అట్లే ఎన్నికలప్పుడు నేను మారిపోయాను అంటాడు, రేపు రైతును ఉద్ధరిస్తా అంటాడు. రాగానే కేవలం రైతుల నాశనానికే ఆయన తీవ్రంగా కృషి చేసినట్టు అనిపిస్తుంది అనమాట. అది పరిస్థితి. ఇప్పుడు ఏంటి సార్, మనం ఉల్లి మాట్లాడాం, అలాగే టమాటా రైతుల గురించి కూడా వాళ్ళది అదే పరిస్థితి కదా. అదే పరిస్థితి. రోడ్ల మీద పారేస్తున్నారు. తర్వాత అది కూడా అంతే. మెట్ట రైతులు అంటే కేవలం ఆ టమాటా ఒక్కటే పండుతుంది ఆ పొలంలో. తర్వాత ఇంకా ఊరికేనే ఉంటుంది పొలం. అది అంతే, వర్షాధారంగా సాగు చేస్తారు మా ప్రాంతంలో. అది సీజన్ ఇప్పుడు వచ్చింది, మార్కెట్కి వస్తేనే వెంటనే మరి దళారులు చేస్తున్నారా లేకుంటే అది ఏం అనేది అర్థం కావడం. మార్కెట్ ఇంటర్వెన్షన్ గవర్నమెంట్ బాధ్యత కదా సార్. మార్కెట్ ఉన్నదే అంది కదా, బాధ్యతనే. కానీ నేను ధరల స్థిరీకరణ నిధికి ఏర్పాటు చేస్తా,
లేదంటే మార్కెట్ అందరు రైతులను ఆదుకోవడానికి నేను మీ డబ్బు అట్లే పెడతానని మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు ఆ విధమైనటువంటి కార్యాచరణ లేదు. గతంలో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇట్లే టమాటా రేట్ పడిపోయింది. పడిపోతే పత్తికొండ మార్కెట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్రీ అవర్కి ఒకసారి రివ్యూ చేశారు. ఏంటి టమాటాను రైతును ఎట్లా అని ప్రొక్యూర్ చేసింది గవర్నమెంట్ కొని, ఆ రోజు రేటు మళ్ళీ ఒక స్టెబిలిటీకి వచ్చిన తర్వాత డ్రాప్ అయింది. అది జగన్మోహన్ రెడ్డి గారి లక్షణం. ఈయనకు ఆలోచన అసలు. మీ యాక్షన్ ప్లాన్ అండి ఇప్పుడు రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరేమి ఆలోచన చేస్తున్నారు వైసీపీ తరఫున? దీన్ని ఎందుకంటే సపోర్ట్ ప్రైస్గా గవర్నమెంట్ ముందుకు రావట్లా, మార్కెట్ ఇంటర్వ్యూన్ కావాలి, ఇంటర్వ్యూన్ కావట్లా. గవర్నమెంట్ చెప్పేది చాలా రకాలుగా ఉంది. బట్ యాజ్ టు హౌ యూ ఆర్ గోయింగ్ టు సపోర్ట్ ద కాజ్ ఆఫ్ ఫార్మర్స్? మేము గత 10 రోజులుగా ఉల్లి టమాటా రైతు కోసం భారీగా ధర్నాలు చేస్తూ ఉన్నాం. మొన్ననే ప్యాపిలి మార్కెట్లో కూడా పెద్ద ధర్నా చేశాం. కానీ కేవలం ఆయన ఆలోచన ఎట్లుంటుందంటే, ధర్నా చేసిన ఎవరు, వాళ్ళ మీద కేసులు ఎట్లా పెట్టాలా, వాళ్ళని ఏ విధంగా భయపించాలా, ఈ విధంగా ఆలోచన చేస్తాడు. కానీ ఇష్యూ ఏంటి, ఆ ఇష్యూ సాల్వ్ చేయడానికి ప్రభుత్వం ఏం చేయాలి, ఈ విధమైన కార్యాచరణ ఆయన దగ్గర ఉండదు. యూరియా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎవరు ప్రపంచవ్యాప్తంగా యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. అంటే మన వాళ్ళు ఏమన్నా మన రీసెంట్ ఫైండింగ్స్లో అట్లాగా యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందని ఏమన్నా చెప్పారా? ఎవరు చెప్పారు? ఒకటి విషయము, అసలు ఫర్టిలైజర్ స్టార్ట్ అయింది ఎందుకు స్టార్ట్ అయింది మనం తెలుసుకోవాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఉన్న పౌరులకు మన ఆహార ఉత్పత్తి సరిపోలేదు, రేషియో సరిపోనప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగుమతులు చేసుకొని మన దేశ పౌరునికి ఆహార సప్లై చేయాల్సి వచ్చింది. గోధుమలు దిగుమతి చేసుకొని రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాడు. అది అలవాటు చేసి అదేదో రైతును ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే, మీకు ఫర్టిలైజర్ సబ్సిడీ ఇస్తే మీరు మిమ్మల్ని రైతులు ఉద్ధరించినట్టే అనుకుంటున్నారు. కానీ మేము మీ ఫర్టిలైజర్ వేసి దేశాన్ని ఉద్ధరిస్తున్నాం, రైతులం దేశానికి ఆహార భద్రత కల్పిస్తున్నాం, మా భద్రత కోల్పోతున్నాం. ఏమవుతుందంటే సంవత్సరానికి ఫర్టిలైజర్ ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి, భూమి పంట తగ్గుతూ ఉంది. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఫర్టిలైజర్ ఇస్తేనే రైతు అయిపోయి ఉద్ధరింపబడిపోవడం అయిపోయింది, ఇంకా రైతును ఉద్ధరించేసినామని ఆలోచిస్తూ ఉన్నారు. అది చాలా తప్పు. ఫర్టిలైజర్ రాకముందు రైతు బాగున్నాడు అంటే తన పెట్టుబడి తన కంట్రోల్లో ఉంది, వచ్చే పంట ఎంత అనేది తెలుసు, దాన్ని బట్టి ఆయన జీవనం సాగించేవాడు. ఇప్పుడు ఏమవుతుందంటే పెట్టుబడి విపరీతంగా పెరిగిందండి, కూలి ఖర్చులు పెరిగిపోయినాయి, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. వాస్తవానికి వ్యవసాయం చేయడం పెద్ద శాపంగా మారుతా ఉన్నటువంటి పరిస్థితి. ఒక ప్రశ్న సార్, ఇప్పుడు కేంద్ర మంత్రి ఫెర్టిలైజర్ శాఖ మంత్రి, రసాయనాలు ఫెర్టిలైజర్ శాఖ మంత్రి జేపీ నడ్డా గారు ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి అడక్వేట్ పంపించామన్నారు. మరి ఆ లెటర్కి గవర్నమెంట్ లెక్కలకి చూస్తే దగ్గర 1,00,000 నుంచి 2,00,000 టన్నులు మిస్సింగ్. ఎక్కడికి వెళ్ళిపోయింది అది? అదే మరి అది గవర్నమెంట్ ఆయన నేను చెప్తుంది ఏం కాదు, ఆ లెటర్లో ఆయన రాశారు, సాక్షాత్తు కేంద్ర మంత్రి రాసిన లెటర్లో. అవేమైంది? దాన్ని ఆ దొంగల్ని పట్టుకునే పరిస్థితి ఏం లేదా ఇప్పుడు? అది గవర్నమెంటే చేయాలి. ఇప్పుడు లెక్కలు మనం చెప్తున్నాము, మా విభాగం నుంచి కూడా లెక్కలన్నీ చూపించారు, కానీ దాని మీద స్పందన లేదు. ఆల్రెడీ అయిపోయింది. ఎంత హాస్యాస్పదం అంటే, ఎటు మళ్ళించారు? బ్లాక్ మార్కెట్కి వెళ్ళిందా? బ్లాక్ మార్కెట్కి వెళ్ళిందా, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిందని కొంతమంది అంటున్నారు. ఓకే, మొత్తం మీద ఏదో స్కామ్ జరిగింది దాంట్లో, యూరియాలో. ఎక్కడ చూడు క్యూ లైన్లే. ఇంత దారుణం అంటే, గతంలో మీకు విషయం చెప్పాలి నేను, ఆర్బీకేస్ స్టార్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామంలో వ్యవస్థ, అంటే రైతులకంటూ ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు గ్రామ స్థాయిలో. అక్కడ ఫర్టిలైజర్స్ గవర్నమెంట్ కూడా స్టాక్ పెట్టి అమ్మేది. దానివల్ల ఎంఆర్పి రేటు కంటే ప్రైవేట్ వ్యాపారస్తులు వాళ్ళ దగ్గరికి ఎవరు కొనడానికి కాంపిటీషన్ వచ్చింది కదా. ఇక్కడ లోకల్గా ఇంటి పక్కనే దొరుకుతుంది, ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది గ్రామాల్లో దొరికినప్పుడు. దాన్ని వాళ్ళు ఎంఆర్పి కంటే కూడా తక్కువ కమ్మిన పరిస్థితి. ఈరోజు ఎక్కడ చూడు బ్లాక్ మార్కెట్. యూరియా కావాలంటే 600 నుంచి 700 రూపాయలు. ఎక్కడ పెద్ద రైతులు ఏం వాళ్ళకి ఇండ్లకు చేరుతుంది, కూటమి నాయకులకు. సఫర్ అవుతున్నదంతా చిన్న సన్నకారు రైతులు. అక్కడ వ్యవసాయ పనులు చేసుకుంటాడా పొలంలో,
వ్యవసాయం ఎటువంటిదంటే ఈరోజు చేసే పని ఈరోజు చేయాలి. అంతే కదండి. ఒక్కరోజు లేట్ అయినా ఉమ్. నష్టపోతాడు. అక్కడ పని వదిలేసి ఇక్కడొచ్చి యూరియా కోసం క్యూలో నిలబడి అది కూడా బస్తా 2 బస్తాలు భిక్షం వేసినట్టు, అంటే భిక్షగాడుగా భావిస్తుందా ఈ ప్రభుత్వం అని చెప్పి ఒకసారి బాధ అనిపిస్తుంది. సో 3 ఫ్రంట్స్ మాట్లాడామండి మనం. అంటే 3 ఫ్రంట్స్, ఒకటి ఉల్లి, 2 టమోటా, 3 యూరియా. ఓవరాల్గా 16 నెలల్లో వ్యవసాయ రంగం ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది కూటమి ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లో? చాలా సమస్యలు ఉన్నాయి. గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మే నెలలోనే ఆయన ఇస్తా అన్నటువంటిది 13,500, ఫస్ట్ చెప్పింది 12,500, తర్వాత 1000 పెంచి అది కూడా 4 సంవత్సరాలే చెప్పాడు. ఫస్ట్ సంవత్సరం ఇయ్యలేము, తర్వాత 4 years ఇస్తా అని చెప్పాడు. కానీ ఆయన బాధ్యతలు తీసుకునేసరికి రాష్ట్ర రైతాంగం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గమనించి మొదటి సంవత్సరం నుంచే 13,500 కూడా మొదలెట్టాడు. అవి వచ్చేటివే, ఇప్పుడు అవి లేవు. తర్వాత మనం పంట సాగు చేస్తే ఏదైనా వర్షాలు ఎక్కువ కానీ లేదంటే వర్షాలు అసలు లేకపోవడం కానీ జరిగి పంట నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ అంటే ప్రభుత్వము వ్యవసాయ అధికారులు ఈ రైతు నష్టపోయాడని చెప్పి లెక్కలు ఇస్తారు ప్రభుత్వానికి. ఇచ్చినప్పుడు ఆ సీజన్కి ఇన్పుట్ సబ్సిడీ వేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది దేశ చరిత్రనే వింత. చంద్రబాబు నాయుడు టైంలో ఇన్పుట్ సబ్సిడీ అంటే రాతల వరకే ఉండేది గతంలో. అవి ఎప్పుడూ డబ్బులు రైతులకు పండే దాఖలాలు లేవు. ఎప్పుడూ ఆయన ఎలక్షన్లో ఇంకోటి ఉన్నప్పుడు ఒక 2-3 సంవత్సరాలకు ఒకసారి ఏదో ఒక్క ఇన్స్టాల్మెంటు అట్లా. కానీ ఏ సీజన్కి ఆ సీజన్కు డే టు డే, అంటే ఒక డేట్ ప్రకారం సీజన్ అయిపోగానే 1 monthలో ఇన్పుట్ సబ్సిడీ. తర్వాత ఇన్పుట్ సబ్సిడీ వస్తే ఏమవుతుందంటే నష్టపోయిన రైతుకు కొంత చేదోడు వచ్చి మళ్ళీ పెట్టుబడికి అది ఉపయోగపడుతుంది. అంతే కదా. తర్వాత ఇన్సూరెన్స్ సార్ చాలా అద్భుతమైన పథకం. అసలు ఇది ఆయనకి ఎట్లా వచ్చిందో ఆలోచన, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాబట్టి అంత ఆలోచన వచ్చిందేమో అనిపిస్తుంది. పంటల బీమా పథకం గతంలో ఎవరైనా బ్యాంకులో లోన్ తీసుకుంటేనో లోన్ను వాళ్ళ బ్యాంక్ వాళ్ళు కంపల్సరీగా చేయాలంటేనో చేసేవాళ్ళు. రైతులు స్వచ్ఛందంగా చేసుకునేటువంటి పరిస్థితి లేదు. దాన్ని గవర్నమెంటే ప్రీమియం కట్టి ఇన్సూరెన్స్ చేశాడు, ఉచితం. ఫస్ట్ ₹1 అని, అసలు ₹1 కూడా తీసుకోలేదు. ఈ క్రాప్ చేస్తే, అంటే ఈ క్రాప్ అంటే నేను ఈ పంట సాగు చేసిన అని చెప్పి ఒక లెక్క. ఈ క్రాప్ చేస్తే ఆటోమేటిక్గా అది ఇన్సూరెన్స్కు ప్రీమియం కట్టేవాడు. కట్టి ఎంతమంది, నేను స్వతహాగా చూశాను. నేను ఒక టీడీపీ లీడరు ₹3 లక్షల అకౌంట్లో పడినాయి. నాతోనే ఆయన అన్నమాట, ఇటువంటి పథకాలు ఉంటాయి రైతులకు చేయొచ్చు అని చూపించినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. అంత గొప్ప నాయకుడు. రెండోది ఇంకో కీలకమైన అంశం, ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కూడా చెప్తోంది ఏంటంటే, మనం ఒకసారి క్రొనలాజికల్ ఆర్డర్లో తీసుకుంటే వరి సాగులో మనం ఇప్పుడు 9వ ప్లేస్కి పడిపోయాం. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 3వ ప్లేస్లోనే ఎప్పుడు ఉండేవాళ్ళు. ఇవాళ తెలంగాణ 5th ప్లేస్కి వచ్చింది, పక్క రాష్ట్రం. మనం 9 ఒక రంగా చివరి పాయింట్లోకి వచ్చాం. అండ్ ఇంకా తగ్గించాలి వరి సాగుని అనే కొత్తగా ఒక వాదన ఎందుకు తెర మీదకి వస్తుంది? అప్పుడు రైస్ బౌల్, ఆంధ్రప్రదేశ్ అంటేనే అన్నపూర్ణ రైస్ బౌల్ అంటాం, అన్నం గిన్నె. ఈ అన్నం గిన్నె తొణికిపోయే ప్రమాదం ఎందుకని వస్తుంది? ఎందుకు తగ్గించాలంటున్నారు? మీకేమైనా కారణాలు తెలుసా? మీరు స్వయాన రైతు కాబట్టి మీరు మిమ్మల్ని అడుగుతుంది. ఆయన తెలంగాణ ఇరిగేషన్ సోర్స్ పెంచుకొని, అంటే సాగు ఇంతకుముందు యోగ్యం కాని భూములు కూడా ఈరోజు సాగు జరిగి విపరీతంగా ప్రొడక్షన్ పెరిగింది. ఆంధ్రప్రదేశ్ ఏమో వ్యవసాయం అన్నపూర్ణ కాస్త ఈరోజు విజన్ ఉన్న నాయకుని సారథ్యంలో అధపాతాలానికి పడిపోతూ ఉంది. 9వ స్థానం అని మీరు చెప్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎట్లుంటుందంటే, ఉచిత పంటల మేము ఇందాక మాట్లాడుకున్నాం. ఆ అమౌంట్ పడినప్పుడు అది మళ్ళీ వచ్చే సంవత్సరం రైతు సాగు చేసుకోవడానికి కానీ ఒక ధైర్యం, అంటే నేను ఒక పని చేస్తున్నప్పుడు ఏదైనా నేను నష్టపోతే నాకు ప్రభుత్వం నుంచి చేయుతుంటుంది అనేది చాలా మనోధైర్యం. ఎప్పుడైతే అది కోల్పోతామో రైతు ఆత్మహత్యలు పెరుగుతాయి. ఇప్పుడు మళ్ళీ ఆత్మహత్యల పరంపర మొదలవుతుంది. పల్నాడు జిల్లాలో రైతులు చూసాం, ఇక్కడ ఉల్లి రైతు, ఇక్కడ ఉల్లి రైతులు రోజు జరుగుతుంది. పేపర్ తీస్తే ప్రతిరోజు ఒక ఆత్మహత్య జరుగుతూ ఉంది. కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు ఉన్న లెక్కలు అప్పుడు 2014
14 to 19 చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఆత్మహత్యలు జరిగినాయి. కానీ ఆయన ఏమీ ఆదుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 458 మందిని ఐడెంటిఫై చేసి 5 లక్షలు ఇచ్చాడు. ఎవరు ఇవ్వరు. అంటే గత ప్రభుత్వంలో జరిగిన దానికి నేను ఇవ్వడం ఏందని ఆలోచిస్తారు. కానీ ఆయన మంచి హృదయము, ఆయన ప్రభుత్వంలో వాళ్ళకు ఇవ్వడం జరిగింది. తర్వాత ఈయన వచ్చిన తర్వాత ఏదైనా జరిగినా 7 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. అప్పుడు రైతు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే 7 లక్షల రూపాయల సాయం. ఇప్పుడు అవన్నీ లేవు. ఇంకో విషయం సార్, వాళ్ళ ఫాదరు, జగన్మోహన్ రెడ్డి ఫాదర్ మనుషులకు అంబులెన్స్ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు పశువులకు అంబులెన్స్ తీసుకొచ్చాడు. ఎంత గొప్ప విషయం అంటే, మేమే ఫస్ట్ లాంచ్ చేసాం అడ్వైజర్ బోర్డు చైర్మన్గా అంబులెన్స్లు. కరెక్ట్గా 2 days తర్వాత మా ఊర్లో నేను పొలానికి వెళ్తా ఉన్నాను. ఒక కళ్ళం దగ్గర వచ్చి ఆగింది బండి. ఎందుకు వచ్చిందని చూశాను. ఒక ఒంగోలు గిత్త కడుపులో ఏదో ప్రాబ్లంతో పడిపోయింది. ఆ రైతు ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చింది. ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ అంటే అదే లిఫ్ట్ చేసుకుంటుంది, తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడైతే ఎక్స్పర్ట్ సర్జన్ అంటే వెటర్నరీ సర్జన్ ఆయన దగ్గర ఆపరేషన్ చేపించి దాన్ని కాపాడారు. దాని కాస్ట్ 2 లక్షలు. పొరపాటున చనిపోతే ఆ రైతు ఫ్యామిలీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, నాశనం అయిపోతుంది. అంత అద్భుతమైన పథకాలు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు పశువులకు అంబులెన్స్ అనే ఆలోచన వస్తుందని ఎవరైనా అనుకుంటారా? అయితే భరత్ కుమార్ రెడ్డి గారు, రాయలసీమ ప్రధానంగా మీకు బోర్ల మీద ఆధారపడే వ్యవసాయం చేయాలి. సో పవర్ ఇష్యూస్ ఎప్పుడూ ఉంటాయి. అంటే ఆ ఫ్లక్చుయేషన్స్ రైతు జీవితాల మీద అడ్వర్స్ ఇంపాక్ట్ చూపిస్తుంటుంది. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఆయన రైతు బంధువు, ఫార్మర్ సెంట్రిక్గా ఆలోచన చేసేవాళ్ళు, ఆ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. అదే సపోర్ట్ ఇప్పటికీ కొనసాగుతుందా? మనం చూసుకుంటే సార్ 2004కు బిఫోర్ ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి ఇదే హైదరాబాదు బషీర్బాగ్ ధర్నా చేస్తే ఇద్దరిని కాల్చి పరిస్థితి మనం చూసాం. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. కాకపోతే పగులు 3 hours, నైట్ 4 hours ఇచ్చేవాళ్ళు. అప్పుడు 7 hours. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఒకసారి మోటార్ ఆన్ చేస్తే కంటిన్యూస్గా 9 hours వరకు ఆఫే కాదు. అంత అద్భుతంగా, అది కూడా పగటి పూటన. అంటే అప్పుడు ఏం జరిగేటంటే నైట్ వెళ్తే పాము కాడు కానీ లేదంటే విద్యుత్ షాక్ కనిపించని పరిస్థితి జరిగేది. దాన్ని కూడా అరికట్టడం కోసం పగటి పూట ఇప్పుడు పగలే తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారే. పాతగా అయిన 18,000 కోట్లు బకాయిలు పెట్టిపోతే ఆ బకాయిలు చెల్లించి మళ్ళీ ఈ పగటి పూటనే అన్ని అవర్స్ ఇవ్వడానికి ఈ డిస్కమ్లు సపోర్ట్ చేయవు. దానికి 700 crores ఖర్చు పెట్టి డిస్కమ్ను అప్గ్రేడ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అప్గ్రేడ్ చేసి పగటి పూటనే ఈరోజు ఉచిత విద్యుత్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పథకమే అది, పగటి పూట అనేది. లేకపోతే ఎప్పుడు అది చూసింది లేదు. మనం పరిస్థితి ఏంటండి? ఇప్పుడు కొనసాగిస్తున్నాడు, పవర్ కొనసాగిస్తున్నాడు, కానీ పోతూ వస్తూ కానీ ట్రిప్ అవుతూ ఉంటాయి. క్వాలిటీ పవర్ లేదు. అలాంటి పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉంది. ఇంకో విషయం సార్, మనం తీసుకుంటే పాడి పంట పశువుల విషయంలో ఉచిత పశు బీమా కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఆ రైతు ఏం పే చేయాల్సిన అవసరం లేదు, గవర్నమెంటే బీమా పే చేస్తుంది. ఎక్కడైనా పశువులకు ప్రమాదం జరిగి కానీ చనిపోతే ఆ డబ్బు ఆ రైతుకు వచ్చే విధంగా చేశాడు. అది కూడా ఆయన పథకమే. అంతవరకు లేవు ఆలోచనలు. ఆయన టైంలో చాలా కొత్త పథకాలు ఫార్మర్స్కి తీసుకురావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ భరత్ కుమార్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, భరత్ కుమార్ రెడ్డి గారు 3 సున్నితమైన అంశాలను స్పృశించారు. ఉల్లి రైతులు, టమోటా రైతులు, అలాగే యూరియా అంశం. అండ్ ఈ ఇటీవల కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వీటన్నిటి మీద కూడా సమగ్రంగా చర్చించారు. అండ్ రెండో అంశం ఏంటంటే, ఎకరాకి 1,15,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన ఉల్లి రైతు మార్కెట్లో దించుకుంటే కిలో 50 పైసలు కూడా పలక్క బస్తాలు అక్కడ వదిలేసి వచ్చేస్తున్న పరిస్థితి. సో దీని మీద సమగ్రంగా ఒక కాల్ తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అని
రాష్ట్ర వైసీపీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా వంగాల భరత్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం.